ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, చిన్న టెక్నికల్ గ్లిచ్ వల్ల ఈరోజు క్లాస్లో ఫస్ట్ పార్ట్ లైవ్ రికార్డ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. యూఆర్ టాకింగ్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ ఏ మాట్లాడుతున్నాం. ఈ వీడియోలో సోర్సెస్ మాట్లాడతాను. సోర్సెస్ మాట్లాడిన తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అండ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ టాపిక్స్ ఇక్కడ మాట్లాడతాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్స్ ఆఫ్ ఎస్ఎస్సి. ఇప్పటివరకు 30 క్వశ్చన్స్ వచ్చినాయి టాపిక్ పైన. మోస్ట్ ఆఫ్ ది టైం ఒక కంట్రీ నేమ్ ఇచ్చేసి ఇది ఏ సోర్స్, దీని నుంచి ఏం తీసుకున్నాం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓన్లీ వన్ టైం సిహెచ్ఎస్ఎల్లో మాత్రమే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. సో సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో దేర్ ఆర్ దీస్ సోర్సెస్. ఫస్ట్ ఈజ్ యూఎస్ఏ, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, జపాన్, యుఎస్ఎస్ఆర్ అండ్ జర్మనీ. యాజ్ ఐ సే, యుఎస్ఏ ఈజ్ అ లిబరల్ కంట్రీ, సో యుఎస్ఏ నుంచి రైట్స్ తీసుకున్నాం. ఫ్రాన్స్ నుంచి వీ హ్యావ్ లెర్న్డ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ రిపబ్లిక్. సో దిస్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఫ్రాన్స్. కెనడా అండ్ ఆస్ట్రేలియా 2 కంట్రీస్ తీసుకుంటే, కెనడా ఈజ్ మోర్ ఆఫ్ స్ట్రాంగ్ యూనియన్ గవర్నమెంట్, వెరాజ్ ఆస్ట్రేలియా ఈజ్ మోర్ ఆఫ్ స్ట్రాంగ్ ఆర్ మోర్ పవర్ టువర్డ్స్ స్టేట్స్. సో స్టేట్స్కి పవర్స్ ఎక్కువ ఉండే ఫీచర్స్ అన్నీ ఆస్ట్రేలియా నుంచి తీసుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ వచ్చేవన్నీ కెనడా నుంచి తీసుకుంటాం. ఐర్లాండ్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ వెల్ఫేర్, so DPSPs are taken from Ireland. Similarly, Japan is known for procedure established by law. Japan lo usually people are very disciplined and they follow rules and regulations. So procedure established by law we have taken from Japan. USSR, as we know, is a socialist country. So socialism, economic principles, duties ivanni USSR nunchi తీసుకున్నాం. Germany, as I always say, Germany అంటే హిట్లర్ని గుర్తు తెచ్చుకోండి. సో ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వడం అనేది వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ జర్మనీ. ఇది బేసిక్ చార్ట్. ఇందులో కంట్రీస్ నేమ్స్ అండ్ కంట్రీస్ ప్రిన్సిపల్స్ కనుక ఫస్ట్ అర్థం చేసుకుంటే నెక్స్ట్ స్టేజ్లో ఇది ఫుల్ టేబుల్ నుంచి థరోగా రివైజ్ చేయొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ గురించి మనం థరోగా హిస్టరీలో చదువుదాం, ఇక్కడ వర్రీ అవ్వద్దు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ ది స్కెలిటన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే మన 70% ఆఫ్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచే తీసుకున్నాం. సో దీంట్లో నుంచి ఫెడరల్ ప్రొవిజన్స్, గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇవన్నీ తీసుకున్నాం. జర్మనీ నుంచి మాత్రం ఫండమెంటల్ రైట్స్ సస్పెన్షన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ జర్మనీ. నెక్స్ట్ ఈజ్ యూకే నుంచి వీ హ్యావ్ టేకెన్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. పార్లమెంటరీ ఫార్మ్ ఎగ్జామ్లో ఒక్కొక్కసారి వెస్ట్ మినిస్టర్ మోడల్ అని కూడా అంటారు. So Westminster model or parliamentary form we have taken from UK. Simultaneously parliamentary procedures, అంటే పార్లమెంట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి, రూల్స్ అండ్ లాస్ ఎలా రాయాలి, ఈ ప్రొసీజర్స్ యూకే నుంచి తీసుకున్నాం. బైకామెరలిజం అంటే మనకి పార్లమెంట్లో ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ ఇలా 2 హౌసెస్ ఉన్నాయి. ఈ 2 హౌస్ ఫార్మాట్ని బైకామెరలిజం అంటారు. సో బైకామెరలిజం వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యూకే. సింగిల్ సిటిజన్షిప్, cabinet form, writs, martial law, all these we have taken from UK. USA, as I say, rights we have taken from USA. దీంతో పాటు USA నుంచి మనం 2 things తీసుకున్నాం. వన్ ఈజ్ జుడిషియరీ రిలేటెడ్, నెక్స్ట్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ రిలేటెడ్. ఇది గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జుడిషియరీ తీసుకుంటే ఇండియాలో సుప్రీంకోర్టు జడ్జెస్కి ఒక లిమిట్ ఉంది, అంటే ఒక ఏజ్ లిమిట్ ఉంది. ఆ పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోతారు. కానీ యూఎస్ఏలో ఒకసారి జడ్జ్ని అపాయింట్ చేస్తే దే ఆర్ అపాయింటెడ్ ఫర్ లైఫ్ టైం. సో యూఎస్ఏలో జుడిషియరీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. అందుకే జుడిషియల్ ఇండిపెండెన్స్, జుడిషియల్ రివ్యూ, ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఇవన్నీ అక్కడి నుంచే తీసుకున్నాం. సో యూఎస్ఏ నుంచి జుడిషియరీ రిలేటెడ్లో ఇండిపెండెన్స్, జుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్, ఆల్ దీస్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యూఎస్ఏ. దీంతోపాటు వీ హ్యావ్ టేకెన్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ also from USA. In USA, vice president post is very important. For example, నేను ప్రెసిడెంట్ లాగా నిలబడి నాతో పాటు నా ఫ్రెండ్ ఒకళ్ళు వైస్ ప్రెసిడెంట్ లాగా కంటెస్ట్ చేశారు అనుకుందాం ఒక పార్టీ తరఫున. ఇఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ మీ యాజ్ ఎ ప్రెసిడెంట్, నా ఫ్రెండ్ ఆటోమేటిక్గా అక్కడ వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. అంటే వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ని కలిపి ఎలక్షన్ జరుగుతుంది అక్కడ. ప్రెసిడెంట్కి విడిగా, వైస్ ప్రెసిడెంట్కి విడిగా కాదు, ఇద్దరిని కలిపి ఎలక్ట్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ దట్ ఈస్ అబౌట్ యూఎస్ఏ. ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నాం యూఎస్ నుంచి. So US we have taken rights, we have taken judiciary, and we have also taken vice president post. ఈ 3 US నుంచి తీసుకున్నాం.
France, as I always say, liberty, equality, fraternity and republican principles which are written in the preamble we have taken from France. Ireland, welfare, DPSPs. With respect to Rajya Sabha, we all know that members can be elected, members can be nominated. Elected members ni South Africa నుంచి తీసుకున్నాం, nominated members ni Ireland నుంచి తీసుకున్నాం. So this we have taken from Ireland. Simultaneously, president విషయంలో removal we have taken from USA. President election we have taken from Ireland. So this is about president. Australia, more federal features, so concurrent list, joint sitting, ఇవన్నీ ఆస్ట్రేలియా. కెనడా నుంచి center is stronger, so federation with stronger center, residuary powers, all these we have taken from Canada. South Africa we have taken article number 368, దాని related procedures తీసుకున్నాం. Japanese we have taken procedure established by law. USSR we have taken fundamental duties and socio-economic justice. Germany we have taken suspension of fundamental rights during emergency. UK నుంచి ఎమర్జెన్సీ రిలేటెడ్ ప్రావిజన్స్ తీసుకున్నాం. సో క్వశ్చన్స్ చూపిస్తాను. క్వశ్చన్స్లో ఫీచర్ ఇచ్చి విచ్ కంట్రీ అని అడుగుతున్నారు. సో రిపబ్లికన్ ఫీచర్ ఏ కంట్రీ, లా మేకింగ్ ప్రాసెస్ ఏ కంట్రీ నుంచి, జుడిషియల్ ఇండిపెండెన్స్ ఏ కంట్రీ నుంచి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఏ కంట్రీ నుంచి అని అడిగారు. ఇప్పుడు పైన టేబుల్లో ఈ వర్డ్ ఎక్కడ చదవలేదు కదా, కానీ ఈ క్వశ్చన్ ఎట్లా ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్షన్ ప్రొసీజర్. ఈ వర్డ్ మనం పార్లమెంట్ టాపిక్లో చదువుతాము. సో ఎలక్షన్ ప్రొసీజర్ ఎక్కడి నుంచి వచ్చింది, బ్రిటిష్ నుంచి వచ్చింది. సో ఈ సిస్టమ్ ఇక్కడ నుంచే వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఐర్లాండ్ నుంచి ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకున్నామని. సో నెక్స్ట్ టైం ఎగ్జామ్లో ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనే వర్డ్ ప్లేస్లో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అనొచ్చు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఈస్ ఆల్సో సేమ్ ఫర్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఐర్లాండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. జుడిషియల్ రివ్యూ ఎక్కడి నుంచి తీసుకున్నాం, యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. యూఎస్ఏలో జుడిషియల్ రివ్యూతో పాటు ఇమీడియట్గా అన్నీ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసాం. యూఎస్ఏ నుంచి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, జడ్జెస్ రిమూవల్, వైస్ ప్రెసిడెంట్, ఫండమెంటల్ రైట్స్ అన్నీ యూఎస్ఏ నుంచి వచ్చినాయి. సో ఒక క్వశ్చన్ అండ్ ఆప్షన్ చూసినప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఐర్లాండ్, డిపిఎస్పీస్ అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. సౌత్ ఆఫ్రికా ఆర్టికల్ నెంబర్ 368 అండ్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. సో ఎప్పుడైనా పీవైక్యూస్ చదివేటప్పుడు ఆప్షన్స్ నుంచి ఇలా అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ యాక్టివ్గా రీకాల్ చేసుకుంటూ రివైజ్ చేయండి. ఎగ్జామ్లో మంచిగా హ్యాండిల్ చేయొచ్చు. కంకరెంట్ లిస్ట్ ఇస్ బోరోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ, ఆస్ట్రేలియా. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సౌత్ ఆఫ్రికా. సో అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్, ఒక్క నిమిషం టైం తీసుకుని అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ మొత్తం రివైజ్ చేద్దాం. ఇక్కడ ఈ వర్డ్ వచ్చింది కదా. సో ఆర్టికల్ నెంబర్ 368. ఆర్టికల్ 368లో ప్రొసీజర్స్లో దెర్ ఇస్ సింపుల్ మెజారిటీ, దెర్ ఇస్ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్. అయితే 368లో సింపుల్ మెజారిటీ అని ఏమీ లిస్ట్ రాసి ఉండదు, ఈ రెండింటి మెన్షన్ చేస్తారు. స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్, స్టేట్స్ ఎఫెక్ట్ అయ్యేవన్నీ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్. దీంట్లో ఆర్టికల్ 368ని మార్చాలన్నా, ప్రెసిడెంట్ ఎలక్షన్ని మార్చాలన్నా, కోర్టు జ్యుడిస్డిక్షన్ మార్చాలన్నా, 7th షెడ్యూల్ మార్చాలన్నా ఇవన్నీ హాఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాల్సిందే. అలా కాకుండా మిగతావన్నీ స్పెషల్ మెజారిటీ కింద వస్తాయి. సో వెన్ ఎవర్ యూఆర్ రివైజింగ్ ద టాపిక్, ఒక క్వశ్చన్ చూస్తే దాని రిలేటెడ్ పాయింట్స్ అన్నీ లైన్లో గుర్తు తెచ్చుకోవడం అలవాటు చేసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ ఆర్టికల్ 3 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ క్లాస్, ఇది ఆల్రెడీ రికార్డింగ్ అవైలబుల్ ఉంది, ఒక్కసారి రికార్డింగ్ వాచ్ చేయండి. ఇప్పుడు నేను మాట్లాడింది మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది. ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ బోరోడ్ ఫ్రమ్ కెనడా. కెనడా నుంచి ఏం తీసుకుంటాం, ఆబ్వియస్లీ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండేవి కదా. సో ఈ ఆప్షన్స్లో ఏవి సెంట్రల్ గవర్నమెంట్కి స్ట్రెంగ్త్ ఇచ్చేవి, అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ కెనడా. మార్షల్ లా యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ యూకే. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నౌ విల్ గో టు ప్రియాంబుల్. ప్రియాంబుల్కి వెయిటేజ్ పెరుగుతుంది. ఇంతకుముందు 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు నియర్లీ 12 క్వశ్చన్స్ దాకా అడుగుతున్నారు. ప్రియాంబుల్లో ఫ్యూచర్లో కూడా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ చాలా ఉంది. సో ప్రియాంబుల్ బేసిక్స్. ప్రియాంబుల్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. Objectives resolution is a document which was put forward by Jawaharlal Nehru in the Constituent Assembly. అసలు మన కాన్స్టిట్యూషన్లో ఎలాంటి మన ఆబ్జెక్టివ్స్ ఉండాలి, మనం ఎలాంటి ఐడియల్స్తో ముందుకెళ్ళాలి అని హీ ప్లేస్ అ రెజల్యూషన్. ఆ రెజల్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయింది ప్రియాంబుల్. ప్రియాంబుల్లో కీవర్డ్స్ అండ్ వాటి సీక్వెన్స్ అడుగుతున్నారు. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ కీవర్డ్స్ ఉన్నాయి. ఇదే ఆర్డర్లో తెలుసుకోవాలి. ఇదే ఆస్కింగ్ అస్. అమెండ్మెంట్స్
Preamble was amended in 42nd Amendment. The words that were added are socialist, secular and integrity. ఈ వర్డ్స్ యాడ్ అయినాయి. నెక్స్ట్ ప్రియాంబుల్ పైన 2 కేసెస్ జరిగినాయి, బెరూబారీ కేస్ అండ్ కేశవానంద్ భారతి కేస్. బెరూబారీ కేసులో సుప్రీం కోర్ట్ సెట్ దట్ preamble is not a part of constitution. కేశవానంద భారతి కేసులో they said that preamble is a part of constitution. సో ఇప్పుడు ఇక్కడ బెరూబారీ కేసు వచ్చింది కదా, లాస్ట్ టైం క్లాస్లో బెరూబారీ కేసు ఎక్కడ మాట్లాడుతున్నాం ఒక్కసారి గుర్తు చేసుకోండి. 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పేటప్పుడు ఆర్టికల్ నెంబర్ 3 కింద మన కంట్రీలో ఒక పార్ట్ బయటకి ఇచ్చేయాలంటే సింపుల్ మెజారిటీతో అలా చేయడానికి కుదరదు, వీ హ్యావ్ టు డూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని మాట్లాడుకున్నాం కదా ఎన్క్లేవ్స్ ఎక్స్చేంజ్ టైంలో. సో బెరూబారీ ఈజ్ ఎ రీజన్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఇష్యూ ఉండింది. ఫైనలీ హాఫ్ తీసుకున్నాము. నెహ్రూ నూన్ అగ్రిమెంట్ ప్రకారం హాఫ్ తీసుకున్నాం. సో ఆ టైంలో మ్యాటర్ కోర్ట్కి వెళ్ళింది. కోర్ట్కి వెళ్తే కోర్ట్ సెడ్ దట్ యూ హ్యావ్ టు డూ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టు గివ్ ద ల్యాండ్ అని మాట్లాడు. సో బెరూబారీ కేసు స్టోరీ అయిపోయింది కదా. కేశవానంద భారతి కేసులో ఏమైందంటే ప్రియాంబుల్, సుప్రీం కోర్ట్ సెడ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసులో ముందు చదివింది ఇంకొకటి ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. సో కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ చదివిన వరకు. అండ్ వీ ఆల్సో సెడ్ దట్ ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రియాంబుల్ పైన పొలిటికల్ సైంటిస్ట్ ఇచ్చిన కామెంట్స్ అడుగుతున్నారు, ఇది త్వరగా చూడాలి. అండ్ ఈజ్ ప్రియాంబుల్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆర్ నాట్? నో, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్. సో చెప్పాను కదా కామెంటరీ అడుగుతున్నారు అని. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. Who described preamble as the political horoscope of Indian Constitution? K.M. Munshi. So this type of questions they are asking. Next is again a commentary. Who praised the amending feature as so and so? So any topic you are studying, please make sure you take care of commentary. Commentaries చూడండి, commentaries పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ 2024లో వస్తున్నాయి. 2020లో ఒకసారి అడిగారు, బట్ 24 తర్వాత 24లో చూడండి 2 times అడిగారు ఇది క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, which of the words does not precede republic in the Indian Constitution? సో రిపబ్లిక్కి ముందున్న వర్డ్స్ ఏంటి లిస్ట్ అడుగుతున్నారు. ఇదే టాపిక్ ఇదే క్వశ్చన్ నుంచి ఆర్డర్ అడగొచ్చు. ఆర్డర్ ఆల్రెడీ అడిగారు, నెక్స్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద ప్రియాంబుల్? సో ఈ సీక్వెన్స్ అడుగుతున్నారు. ఆర్ ప్రియాంబుల్ డిస్క్రైబ్స్ ఇండియా యాజ్ అ సెక్యులర్ స్టేట్. నెక్స్ట్ 42nd అమెండ్మెంట్లో ఏ వర్డ్స్ యాడ్ చేశారు? ప్రియాంబుల్లో లేని అడ్జెక్టివ్స్ ఏంటి? టాలరెంట్ అనే వర్డ్ లేదు. సో ప్రియాంబుల్లో ఉన్న అడ్జెక్టివ్స్లో వాట్ అడ్జెక్టివ్స్ ఆర్ నాట్ దేర్ ఈస్ ఆల్సో బీయింగ్ ఆస్క్డ్. ఆర్డర్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్, వర్డ్స్ ఆర్డర్ అడుగుతున్నారు. 42nd అమెండ్మెంట్ కోసం కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటితో పాటు ఫ్యూచర్లో ఏం రావచ్చు? నేను చెప్పా కదా ప్రియాంబుల్ లాంటి టాపిక్ వెయిటేజ్ పెరుగుతుంది. సో టైర్ 2లో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ప్రియాంబుల్లో ఉన్న కేసెస్ కోసం, బెరూబారీ కేస్, కేశవానంద భారతి కేస్, ఈ 2 కేసెస్ కోసం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ ఆల్సో దెర్ ఈస్ పాసిబిలిటీ. అంటే లిబర్టీ అంటే ఏంటి, లేకపోతే సావరెన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? చూడండి ఆల్రెడీ ఈ మీనింగ్ బేసిస్ పైన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ అయినాయి. సెక్యులరిజం ఈజ్ అ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? సో ఇలా మీనింగ్ కోసం అడగచ్చు. సో దే కెన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సావరెనిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అంటే ఇఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మన ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఎలెక్టెడ్ వీ కాల్ ఇట్ యాజ్ రిపబ్లిక్. లిబర్టీ అంటే ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ ఇన్ ఎ కంట్రీ వేర్ నాకు నా టాలెంట్, నా పొటెన్షియల్ యూజ్ చేసుకుని నేను ఫుల్గా డెవలప్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నప్పుడు దెన్ ఐ విల్ కాల్ దట్ ఐ హ్యావ్ లిబర్టీ. సో ఈ వర్డ్స్ మీనింగ్ అడగచ్చు. ఇవన్నీ చూడండి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ పాలిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టీ? టు డెవలప్ వన్స్ సెల్ఫ్ ఫుల్లీ. ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎస్ఎస్సీలో కూడా అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ నుంచి నేర్చుకుని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవడం ఇంపార్టెంట్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ప్రియాంబుల్ అంటే ఏంటి అసలు? మన కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ నాట్ ఎంబోడీడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఒక్కసారి గెస్ చేయండి. ఎస్, ఆన్సర్ ఈస్ ఎకనామిక్ లిబర్టీ. ఎకనామిక్ లిబర్టీ లేదు. వీ హ్యావ్ లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్ అండ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. సో ఫ్యూచర్లో ప్రియాంబుల్ టాపిక్ పైన ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు, డెఫినెట్గా రావచ్చు.